ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని నేను స్వాగతిస్తా ఉన్నా. ఈ రోజు నుంచి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా, సరే ఇంతకుముందు చెప్పినప్పుడు తుక్కయ్య కానీ, లక్ష్మయ్య కానీ, తర్వాత జలేందర్ కానీ, ఇతరత్ర చాలా మంది పెద్దలు, మహిళా పిల్లలతో పాటు యూత్లలో కూడా అనేక మంది సామాజిక సేవ చేయాలని చెప్పి తప్పున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ పార్టీలో రావడం జరిగిందనే మాట. ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరినటువంటి సందర్భంలో మీ యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ మేము చూస్తాం. మీరు కూడా ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా ఉంటూ చక్కటి సామాజిక సేవలో మీరు ముందుండాలని చెప్పే మాట సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మానాల్లో ఇన్ని కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలు చేయడం అంటే, జూబిలీస్ ఎన్నిక జరిగిన తర్వాత తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 22 మాసాల పరిపాలనకు ఇది రెఫరెండంగా నువ్వు చూస్తావా, భావిస్తావా చెప్పి కేటీఆర్ తనకు తాను సవాల్ చేసినటువంటి సందర్భంలో పోలైన ఓట్లు 2 లక్షలలో 51% కాంగ్రెస్ పార్టీకి ప్రజలించి ఆశీర్వదించిన వేళ మేము సైతం మీ వెంట ఉంటామని ఈరోజు మానాలు ఉన్నటువంటి అన్ని కుల సంఘాల పెద్దలు, ముదిరాజు కులానికి సంబంధించిన బిడ్డలు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆశీర్వదించడం జరిగిందో ఈ ప్రభుత్వానికి చేసేటువంటి కార్యక్రమాలకు ఆశీర్వాదం దొరికినట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ ఏదైనా దేశంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్నమాట సందర్భంగా చెప్తా ఉన్నాను. ఈరోజు బీఆర్ఎస్ గారు బీజేపీ ఒక మాట మధ్యలో అంటున్నారు, 68 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి ఏం చేసింది తెలంగాణకు అని చెప్పారు. అలాంటి వారికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు మన తరం పైన, మన పైన ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా పలు సందర్భాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 68 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన, సుమారు 20 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసి 70,000 కోట్ల అప్పే చేసి, అంతకుమించి కాదు, మీరు మంచి ఆలోచన, 70 కోట్ల అప్పుతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టిండ్రు, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిండ్రు, నాగర్సాగర్ ప్రాజెక్ట్ కట్టిండ్రు, జూరాల ప్రాజెక్ట్ కట్టిండ్రు, ఎల్ఎండి కట్టిండ్రు, ఎంఎండి కట్టిండ్రు, అనేక బౌలార్థ ప్రాజెక్టులు కట్టిండ్రు, అంతర్జాతీయ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కట్టిండ్రు.